మరి రూబేను చేసినటువంటి డెసిషన్స్ లో, రాంగ్ డెసిషన్స్ లో మూడవ నిర్ణయం ఏంటంటే, రూబేనీయుల గోత్రంలో పుట్టినటువంటి దాతాను, అబీరాము ప్రియులరా, ఈ ముగ్గురు కలిసి ప్రియులరా మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డారు. మోషేకు వ్యతిరేకంగా నిలబడి ఏమంటూ ఉన్నారు, నీతో మాత్రమే దేవుడు మాట్లాడా, మాతో మాట్లాడలేదా? నిన్నొక్కడనే దేవుడు వాడుకున్నాడా? మేము నాయకులము కాదా? నీ ఒక్కడవే ఇజ్రాయెల్ను బయటికి తెచ్చావా? మేము తేలేదా అని దే రెబెల్డ్ అగైన్స్ ద లీడర్షిప్ ఆఫ్ మోసెస్. మోషే ప్రియులరా, మనందరికీ తెలుసు కదా, కొట్లాడు. మోషేకున్న బలమైన ఆయుధం ఏంటంటే నెమ్మదిగా పోయి ప్రార్థన చేస్తారు. ప్రియులరా, సాధారణంగా మనందరం చేసేది ఏంటంటే, ఎవరైనా ఇటువంటి విధంగా వచ్చి మనతో మాట్లాడితే ఎదురెదురుగా కొట్లాడేస్తాం. కానీ మోషే చేయడు. అవునా? అట్లా అంటున్నారా? సరే, ఒక్క నిమిషం. మోషే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాడంటే మనం భయపడాలి. ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అని అంటే ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. వెళ్ళాడు ప్రియులరా, దేవుడు ఒక పరీక్ష పెట్టాడు వీరందరికి. ఆ పరీక్షలో వీరందరూ ఫెయిల్ అయిపోయారు. దాతాను, అబీరాము, కోరహు ఫెయిల్ అయిపోయారు ప్రియులరా. 16వ అధ్యాయం 25వ వాక్యం నుంచి 33 వరకు. దాతాను, అబీరాము, కోరహును వారి కుటుంబీకులందరినీ, వారి సంపాద్యం అంతటిని, నా మాట వినండి, వారి కుటుంబీకులందరినీ, వారి సంపాదించుకున్న అంతటిని కూడా భూమి నోరు తెరిచి మింగేసేది. బైబిల్లో ఎక్కడ జరగలేదు ప్రియులారా. రూబేనీయులైనటువంటి దాతాను, అబీరాము వీరిద్దరూ కూడా ఆ నిర్ణయం చేయగా వారి మీదకి శిక్ష వచ్చింది. ఈరోజు ప్రియులారా, మరి జ్యేష్ఠ కుమారుడి గోత్రంగా వారు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన విషయంలో అలా ఉండకుండా వారు రెబెల్ అయ్యారు ప్రియులారా. తండ్రి లాంటి మోషేకు వ్యతిరేకంగా వారు రెబెల్ అవ్వగా దేవుని యొక్క శిక్ష వారి మీద. ప్రియులారా, ఒక్క మాట నేను చెప్తానండి, దయచేసి హృదయంతో మీరు తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా సులభం, ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కానీ ఒక దైవజనుడుగా, నేను మీ అందరి క్షేమము కోరే వ్యక్తిగా నేను చెప్పేటువంటి మాట ప్రియులారా, మనం ఏనాడు కూడా ఎవరిని కూడా ఏ దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి తెగించకూడదు ప్రియులారా. వారి విషయమై దేవుడు చూస్తాడు. వారి విషయమై నీకు నాకు న్యాయాధిపతులుగా దేవుడు మనల్ని పెట్టలేదు ప్రియులారా. అతడు మంచి సేవకుడు, ఇతను చెడ్డ సేవకుడు అని మనం ట్యాగ్ లైన్స్ ఇవ్వకూడదు ప్రియులారా. ఈరోజు యూట్యూబ్ ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, లేకపోతే అది ఉంది కదా, ఇది ఉంది కదా అని ఎవరు పడితే వారు ఎంత పడితే అంత ఎంతెంత మాటలు అంటా ఉన్నారు ప్రియులారా. పరుషమైన మాటలు. దయచేసి నా మాటలు వినండి ప్రియులారా. ప్రజలకు, దైవ సేవకులకు దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడతారని చూస్తే ప్రియులారా, దేవుడు దైవ సేవకుల పక్షాన్ని నిలబడతారు. ఎందుకంటే వారు తన సేవకులు, వారు త్యాగం చేసి దేవుని కొరకు నిలబడుతున్నారు. మనం ప్రియులారా, వారు తప్పు చేసిన వారైతే దేవుడు వారిని సరిచేస్తాడు. తప్పు చేసిన వారైతే మనం వారి కొరకు ప్రార్థిస్తాం ప్రియులారా, ప్రార్థిస్తాం. అంతే తప్ప వారి గురించి దుష్ప్రచారం చేయాల్సిన అవసరము కానీ, మనం వారి తప్పును చూపిస్తే మనమేదో గొప్పవారం అయిపోతామనే అపోహ తప్పు ప్రియులారా. అబీరాము, దాతానులు మనకు నేర్పించే వాక్యం అదే. దాతాను, అబీరాములు అనవసరంగా ప్రియులారా వారు తమకు మాత్రమే కాకుండా తమ కుటుంబాలు, తమ సంపాద్యం, పిల్లలు అందరినీ కూడా కోల్పోయారు ప్రియులారా. అందరూ కోల్పోయారు.